మీ దగ్గర ఉన్న డీసీ మోటార్ స్పీడ్ స్లో చేసుకోవాలనుకుంటే మీకు ఈ పీసీబీ బోర్డు తప్పనిసరిగా యూజ్ చేయాలండి. ప్రజెంట్ హై స్పీడ్లో అయితే తిరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఎల్ఈడి లైట్కి ఇదే ప్రాజెక్టు సర్క్యూట్ బోర్డుని అయితే కనెక్ట్ అది చేసి దీని యొక్క లైటింగ్ తగ్గించడం అలాగే పెంచడానికి కూడా మనకు ఈ IRF Z44 సంబంధించిన ఈ పీసీబీ బోర్డుని అయితే తయారు చేసుకున్నట్టయితే రెండింటికి కూడా యూజ్ అయితే చేసుకోవచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో DC స్పీడ్ కంట్రోల్కి సంబంధించిన సర్క్యూట్ అయితే తయారైతే చేద్దామండి. దీంట్లో మనకు కావాల్సింది ఒక IRF Z44Nకి సంబంధించిన ఒక ట్రాన్సిస్టర్ అయితే కావాల్సి ఉంటుంది. అలాగే ఒక 10K పొటెన్షియల్ మీటర్, అలాగే 4 వైర్స్, 2 రెడ్ వైర్స్, 2 బ్లాక్ వైర్స్ అండి. మనం సర్క్యూట్ చూసినట్లయితే ఈ విధంగా రెడీ అయితే చేసుకోవాలి. IRF Z ట్రాన్సిస్టర్కి మనం ఈ పొటెన్షియల్ మీటర్ కనెక్ట్ చేసి ఇన్పుట్ అవుట్పుట్ తీసుకుని DC మోటార్స్ని స్పీడ్ పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం అయితే చేయవచ్చు. మనకు ఈ పొటెన్షియల్ మీటర్లో 3 పిన్స్ అయితే ఉంటాయండి. అలాగే మనకు IRF Z మోస్ఫెట్కి సంబంధించిన ఈ ట్రాన్సిస్టర్లో 3 పిన్లు ఉంటాయి. పిన్ 1 వచ్చేసి గేట్ అండి, సెకండ్ పిన్ డ్రైన్, అలాగే థర్డ్ పిన్ వచ్చేసి సోర్సు మనకు అవుట్పుట్, ఫస్ట్ పిన్ వచ్చేసి ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది పొటెన్షియల్ మీటర్ నుంచి. ఒకవేళ మీకు ఈ సర్క్యూట్ కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఓకే, ఇప్పుడు మనం దీనికి సంబంధించిన కాంపోనెంట్స్ అయితే రెడీ చేద్దాం. ముందుగా మనకు IRF Z సంబంధించిన ట్రాన్సిస్టర్ అయితే కావాలండి. దీని కాస్ట్ మీకు 25 రూపీస్ ఆ రేంజ్లో అయితే ఉంటుంది. LM317 చూడండి, మనం LM317 ద్వారా కూడా మనం తయారైతే చేసుకోవచ్చు. ఒకవేళ మనకు Z44 లేనట్లయితే దీన్ని కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, దాని సర్క్యూట్ అయితే వేరుగా ఉంటుందండి. IRF Z44. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 25 రూపీస్ అండి. నేను దీన్ని ఆఫ్లైన్ స్టోర్లో అయితే తీసుకున్నాను. ఓకే, మనకు LM317 అయితే ఇంకా అవసరం అయితే లేదు. అలాగే దీంతో పాటుగా మనం ఒక పొటెన్షియల్ మీటర్ కావాలి కనుక 10K ప్రీసెట్ సంబంధించింది ఒక పొటెన్షియల్ మీటర్ అయితే తీసుకోండి. అలాగే ఈ ట్రాన్సిస్టర్కి హీటు కంట్రోల్ చేయడానికి హీట్ సింక్ అయితే ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఒక స్క్రూ, అలాగే ఈ పీసీబీని అంతా మనం ఒక పీసీబీ పైన ఇవి అన్నీ కూడా ఇన్స్టలేషన్ చేయాలి కనుక చిన్న పీసీబీ బోర్డుని అయితే నేను తీసుకుంటున్నాను. అలాగే దీంట్లో మనం ఇన్పుట్కి సంబంధించిన DC జాక్ కావాలి కనుక దీని నుంచి అయితే మనం రిమూవ్ అయితే చేయొచ్చు. అలాగే దీంట్లో మనకు కొన్ని డయోడ్స్ అయితే ఉన్నాయి. 3 volts సంబంధించిన జేనో డయోడ్ కూడా ఉంది. ఒకవేళ మీరు LED అయినా కనెక్ట్ చేయాలనుకుంటే దీన్ని అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ అయితే మనం ఈ జాగ్ని అయితే దీని నుంచి అయితే మనం రిమూవ్ చేసి రీయూజ్ అయితే చేసుకుందాం. అలాగే ఒక 12 volts అడాప్టర్ అండి. సర్క్యూట్లో చూపించిన విధంగా దీన్ని అయితే సాల్డరింగ్స్ అయితే చేసుకోండి. IRF Z44 ట్రాన్సాక్షన్ ఇలా పీసీబీ బోర్డుకి కనెక్ట్ అది చేయండి. అలాగే దీనికి లెడ్ అప్లై చేసి 3 పిన్స్ని సాల్డరింగ్ అయితే చేసుకోండి. అలాగే ఈ పీసీబీ బోర్డు సర్క్యూట్ డయాగ్రామ్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకుని సర్క్యూట్లో చూపించిన విధంగా మొత్తం అన్ని కాంపోనెంట్స్ని అలాగే కేబుల్స్ని ఈ విధంగా కనెక్ట్ అది చేసుకోండి.
అలాగే ట్రాన్సాక్టర్ హీట్ ఎక్కకుండా అల్యూమినియం సింక్ని అయితే ఈ విధంగా కనెక్ట్ చేసి స్క్రూ ఫిట్టింగ్ అయితే చేయండి. అలాగే ట్రాన్సాక్టర్ అలాగే అల్యూమినియం సింక్ టచ్ అయ్యే విధంగా మీకు ఇక్కడ గ్రీజ్ని అయితే అప్లై అయితే చేయాలండి. నేను థర్మల్ పేస్ట్ని అయితే అప్లై అయితే చేస్తున్నాను. దీని ద్వారా టెంపరేచర్ని కంట్రోల్ అయితే చేస్తూ ఉంటుంది. ప్రజెంట్ మన పీసీబీ బోర్డుకి అయితే పవర్ అయితే 12 volts కనెక్షన్ అయితే ఇస్తున్నాయండి. DC 12 volts పవర్ సప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లస్ మైనస్ 2 వైర్స్ అయితే ఉంటాయి. ఆ 2 వైర్స్ DC మోటార్కి అయితే కనెక్ట్ అయితే చేయండి. DC మోటార్కి మీరు ప్లస్ మైనస్ ఎలా కనెక్ట్ చేసినా పర్లేదు. మీకు ఏ ఫార్వర్డ్లో తిరగాలో దాని ద్వారా మీరు వైర్స్ని రివర్స్ చేసినట్లయితే మీకు దాని యొక్క తిరగటం బ్యాక్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం DC మోటార్ని అయితే కనెక్ట్ అయితే చేసాం. సో స్విచ్ని ఆన్ చేసిన తర్వాత ఈ పొటెన్షియల్ మీటర్ పెంచినట్లయితే మన DC మోటార్ అనేది స్పీడ్ పెరుగుతూ ఉంటుంది. అలాగే తగ్గించినట్లయితే దీని యొక్క స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఈ పీసీబీ బోర్డుని యూజ్ చేసి మీరు చాలా డై ప్రాజెక్ట్స్కి అయితే దీన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ పీసీబీ సర్క్యూట్ బోర్డుని మీరు కేవలం DC వాటికి మాత్రమే యూజ్ చేయాలండి. AC కరెంట్ యూజ్ చేసినట్లయితే బరస్ట్ అయితే అవుతుంది. సో మనం ప్రజెంట్ వర్కింగ్ అంతా కూడా DC మీద ఈ పీసీబీ బోర్డుని అయితే డిజైన్ అయితే చేసాం. అలాగే దీనికి LED లైట్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మనం 12 volts పవర్ సప్లై ఇచ్చాం కనుక మీరు ఏదైనా 12 voltsకి సంబంధించిన LED బల్బ్ కనెక్ట్ చేసినట్లయితే దానికి కూడా మీకు ఈ పీసీబీ బోర్డు పనిచేస్తుందండి. ప్రజెంట్ నేను 12 volts సంబంధించిన LED వైట్ స్ట్రిప్ లైట్ని అయితే కనెక్ట్ అది చేస్తున్నాను. సేమ్ మోటార్ ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా దీని యొక్క లైటింగ్ అనేది పెరగటం అలాగే తగ్గడం కూడా మీరు గమనించవచ్చు. సో ఈ సర్క్యూట్ బోర్డు తయారు చేసుకున్నట్లయితే ఇలా రెండింటికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరలా కొత్త వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.